అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమా స్వీట్ హోమ్. ఈ రోజు వీడియోలో మనం ఒక చిన్న పరిహారాన్ని చూడబోతున్నామండి. ఇది ఎందుకు అంటే పిల్లల కోసం, పిల్లలు చదువుల్లో ముందంజలో ఉండడానికి, ఉత్తీర్ణత సాధించడానికి, మంచి విద్యాబుద్ధులు పెంపొందడానికి, జ్ఞాన సంపద పెంపొందించుకోవడానికి చిన్న పరిహారం ఉపయోగపడుతుంది. మనం అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలి, వెండి కొనాలి, విలువైన వస్తువులు కొనాలి, ఈ పనులు చేయాలి, ఆ పనులు చేయాలి అనుకుంటూ ఉంటాం. కానీ మనం ముఖ్యంగా చేయవలసింది పిల్లల యొక్క అభివృద్ధి కోసం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు. అయితే ఈ పరిహారం ఎప్పుడు చేసుకోవాలంటే, ఈ రోజు అక్షయ తృతీయ కదండి, ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల లోపల ఈ పరిహారాన్ని చేసుకోండి. దీనికి కావాల్సింది మనకి ఓన్లీ రావి ఆకులండి. ఆ రావి ఆకులని సిద్ధం చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని రావి ఆకులు అనేవి సిద్ధం చేసుకోండి. ఇప్పుడు ఈ పరిహారాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్లో వచ్చే అన్ని పూజా సామాగ్రి మంచి ఆదరణ లభిస్తుందండి. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. ఎవరికైనా పూజా సామాగ్రి కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను అక్కడ రిప్లై అనేది ఇస్తాను. చాలా మంది ప్రోటీన్ పౌడర్ తీసుకొని మంచి రివ్యూస్ అయితే షేర్ చేస్తున్నారు. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి ఈ పరిహారం కోసం మనకు కావాల్సింది పసుపు అండి. ఈ పసుపు నేనే స్వయంగా పసుపు కొమ్ములు తీసుకొచ్చి దాన్ని శుభ్రం చేసి, అంటే డస్ట్ ఏమైనా ఉంటే తీసేసి తీసుకొని మిల్లుకి వెళ్ళి ఆడిచ్చిన పసుపు అండి. ఇందులో నేను ఎలాంటి కెమికల్స్ కానీ వాసన ద్రవ్యాలు కానీ ఏమీ కలపలేదండి. ఇదే ఒక మంచి సువాసన. పూర్వం ఎలా వచ్చేదండి మనకు పసుపు కొనగానే, ఇప్పుడు మనం పసుపు ప్యాకెట్ ఓపెన్ చేస్తే మనకు ఆ స్మెల్లే రావట్లేదు, కానీ ఇది మంచి స్మెల్ వస్తుంది. మనం ఈ పరిహారం కోసం స్వచ్ఛమైన పసుపుని తీసుకోవాలి. మీరు ఇంట్లో ఆడించుకున్నదైతే చాలా మంచిది. లేదు అంటే మన ఛానల్లో పూజా సామాగ్రి తీసుకున్న వాళ్ళు ఈ పసుపు చక్కగా యూజ్ చేయొచ్చు. మనం ఎప్పుడైనా సరే వినాయకుని చేసేటప్పుడు కూడా శుభ్రమైన కల్తీ లేని పసుపుతో వినాయకుని చేస్తే చాలా మంచిదండి. ఆ ఫలితం ఇంకా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి పరిహారాలకు ఉపయోగించే పసుపు కూడా మంచి పసుపు అయితే ఉండాలి. మనకి ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని రావి ఆకులు అనేవి తీసుకోండి. సాయంత్రం మళ్ళీ మనం దీపారాధన చేస్తాం కదా, అక్షయ తృతీయ శుక్రవారం కాబట్టి దీపారాధన చేస్తాం. దీపారాధన చేసిన సమయంలో మీ పిల్లల్ని కూర్చోబెట్టి విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకొని, మీ పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళ చేతి పరిహారం చేయండి. లేదు అంటే మీరు చిన్న పిల్లలండి, అంటే ఎల్కేజీ యూకేజీ చదివే వాళ్ళు అయితే చేయలేరు కాబట్టి మీరు చేయండి వారి బదులు. కానీ చేసే పిల్లలైతే వాళ్ళ చేత చేయించండి. ఇలా ఒక రావి ఆకును తీసుకొని శుభ్రంగా అనేది కడిగిన అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని రావి ఆకులు శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా పసుపు తీసుకొని ఈ పసుపులోకి రోజ్ వాటర్, లేదు మా దగ్గర గంగాజలం ఉందంటే గంగాజలం కూడా మీరు యూజ్ చేయొచ్చు. తర్వాత ఒక ఇయర్బడ్ అనేది తీసుకొని చక్కగా మిక్స్ చేసి, దీని మీద మనం తీసుకున్న రావి ఆకు ఉంది కదా, దీని మీద నేను చూపించే విధంగా ఇలా స్వస్తిక్ గుర్తును అనేది వేయండి. ఇలా పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసి మధ్యలో చిన్న కుంకుమ పెట్టండి. కుంకుమ పెట్టి ఈ యొక్క రావి ఆకుని మీ పూజ గదిలోని చక్కగా ఒక ప్లేట్ పెట్టి, ప్లేట్లో అనేది ఈ రావి ఆకుని అనేది పెట్టేయండి. పెట్టిన తర్వాత స్వామి అమ్మవార్లకి నమస్కారం చేసుకోండి. ఆ విఘ్నేశ్వరుడు కూడా నమస్కారం చేసుకొని ఈ విధంగా పూజ చేసుకొని ఈ రావి ఆకుని అలాగే ఉంచేయండి. ఉంచిన తర్వాత మరుసటి రోజు ఈ రావి ఆకుని తీసి మీరు పిల్లలు చదువుకునే పుస్తకం ఏదైతే ఉంటుందో ఏదో ఒక బుక్లో అనేది పెట్టేసి అలాగే ఉంచేయండి. ఉంచిన తర్వాత ఇది వాడిపోతుంది కదా, వాడిన తర్వాత దీన్ని తీసి ఏదైనా చెట్టు మొదట్లో అనేది వేసేయండి. ఇలా ఈ అక్షయ తృతీయ రోజు ఎవరైతే ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తారో తప్పకుండా పిల్లల యొక్క చదువుల్లోని, వాళ్ళ యొక్క మార్కుల విషయం, చెప్పిన మాట వినట్లేదు అన్న వాళ్ళలోని మంచి మార్పు అయితే తప్పకుండా కనిపిస్తుందండి. ఈ పరిహారాన్ని తప్పకుండా పిల్లల చేత వీలైతే చేయించండి, లేదంటే మీరైనా చేయడానికి అయితే ప్రయత్నించండి. అయితే ఈ యొక్క రావి ఆకును పెట్టి ఆ యొక్క విఘ్నేశ్వరుడు యొక్క అష్టోత్తరాన్ని తప్పకుండా పిల్లల చేత చదివించండి. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనే నేను అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో లభించే అన్ని పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి. మీకు ఎవరికైనా పూజా సామాగ్రి కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు.